అందరికీ నమస్కారం. తెన్నేటి లక్ష్మీస్ కిచెన్కి స్వాగతం. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు రెసిపీలోకి వెళ్ళిపోతాం. నమస్కారం అండి. ఇవాళ మనం మొక్కజొన్న వడలు చేసుకుందామండి. దీనికి కావాల్సిన పదార్థాలు: 3 మొక్కజొన్న పొత్తులు గింజలు వలిచినవి, 12 నుంచి 15 ఎండుమిరపకాయలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం అల్లం ముక్క, తగినంత ఉప్పు, కార్న్ ఫ్లోర్ 1/2 కప్పు, మీడియం సైజ్ ఉల్లిపాయ తరిగి పెట్టుకున్న ముక్కలు, 2 లేదా 3 రెమ్మల కరివేపాకు, ఫ్రైకి సరిపడా ఆయిల్. మనం తీసుకున్న మొక్కజొన్న పొత్తులు గింజలు తీసుకొని ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ మాత్రం పేస్ట్ చేసుకుంటే చాలండి. మిక్సీ పట్టుకోవడంలో కొన్ని ఎండుమిరపకాయలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మనం తీసుకున్న అల్లం కూడా ఇట్లా ముక్కలు చేసుకొని ఈ మొక్కజొన్న గింజలు వేసి గ్రైండ్ చేసేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు కూడా వేసేస్తున్నాం. మొత్తం ఎండుమిరపకాయలు 3 తడవలు వేసేసుకోవాలండి. మిక్సీ పట్టుకోవాలి. మొక్కజొన్న పొత్తులు మరీ ఫ్రెష్గా ఉంటే వాటర్ యాడ్ చేయక్కర్లేదండి. లేకపోతే ఒక చిన్న కొంచెం ఒక 1/2 కప్పు వాటర్ కలుపుకొని ఇట్లా పేస్ట్ చేసుకోవాలి. ఈ మాత్రం పేస్ట్గా చేసి పెట్టుకుని ఆనియన్స్ వేసేయాలి, కరివేపాకు వేసేయాలి. ఈ మాత్రం జీలకర్ర వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి, కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవాలి. కట్టాలి, మిక్స్ అయ్యేట్లా. ఒక 1/2 కప్పు ఉప్మా రవ్వ కూడా కలుపుతున్నాండి, బొంబాయి రవ్వ. ఇప్పుడు టేస్ట్ చేసి కారం ఉప్పు సరిపోదా లేదో చూసుకోవాలండి. ఒకవేళ సరిపోతే ఈ టైంలో కలుపుకోవచ్చు. ఒకవేళ కారం తక్కువైనా కూడా 1 టేబుల్ స్పూన్ కారం వేసి కలుపుకోవచ్చు. స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకున్నానండి. నూనె కాగిందా లేదో చూద్దామండి. కొంచెం వేసి కాగిందండి. ఇప్పుడు వేస్తుంది. ఇలా వడలాగా వేసుకోవాలనుకుంటే లేకపోతే చిన్న పుణుకుల్లాగా వేసుకోవచ్చు అండి. ఇట్లా పుణుకులా కూడా వేసుకోవచ్చు. మనం ఏ షేప్లో అయినా వేసుకోవచ్చు. ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలండి. 2 సైడ్స్ బాగా కాలాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేగిపోయి అంతేనండి. మొక్కజొన్న వడలు రెడీ అయిపోయాయి. వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి, టీతో కానీ కాఫీతో కానీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా కొత్త వీడియోస్ మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరొక మంచి రెసిపీతో మీ ముందరికి వస్తాను. థ్యాంక్ యూ.